శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి గురుబలం బాగుంది చెప్పాలంటే, బికాస్ ఆఫ్ సప్తమంలో ఉండే గురువు లగ్నాన్ని వీక్షించుకుంటుంది. సో ఇట్స్ గుడ్. కాకపోతే రెండు కేంద్రాల్లో అంటే చతుర్థ కేంద్రము దశమ కేంద్రాల్లో శని కుజులు ఉన్నారు కాబట్టి ఇది కొంచెం వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయం కానివ్వండి, ఎడ్యుకేషన్ పరమైన విషయాలు కానివ్వండి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం దశమంలో కుజుడు ఉన్నందుకు కొంత అగ్రెసివ్ ధోరణితో సహనం తట్టుకోలేక ఇంకా అసహనమైనటువంటి దీంతో ఉద్యోగాల్లో మార్పులు చూపిస్తున్నాయి చెప్పాలంటే. ఇక ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం పెద్ద మొత్తంలో ధనం ఏదైనా పట్టుకొని వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళకి కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఉన్న ప్రదేశం మారడము, ఎప్పటి నుంచో ఈ ప్రాపర్టీ అమ్మేస్తే బాగుండు, 4 డబ్బులు వస్తే వేరే మనం చేసుకోవచ్చు కదా అని ప్లాన్ చేసుకునేటువంటి వారికి ఈ వక్రించిన శని సపోర్టివ్గా ఉన్నాడు చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఈ సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది టైం కొంచెం ఏంటంటే అంటే వివాహం చేసుకోవడానికి, ఏదైనా కొత్తగా ప్లాన్ చేసుకోవడానికి, అంటే కొత్తగా ఏదైనా బిజినెస్లు ప్లాన్ చేసుకోవడానికి రైట్ టైం. బికాస్ ఆఫ్ ఇక్కడ లగ్నాధిపతి వెళ్ళి సప్తమంలో బుధరాశుల్లో ఉన్నాడు. సో ఇది కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఇక్కడ, ఇది వివాహం విషయంలో కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అగ్రెసివ్గా వెళ్తారు, ఎందుకంటే లగ్నం మీద కుజుడు దృష్టి ఉంది ఇక్కడ. సహజంగానే ఈ లగ్నం అనేది చెప్పాలంటే అగ్నితత్వ లగ్నం అండి. ఇది అగ్నితత్వ లగ్నానికి ఎప్పుడైతే మరొక అగ్నితత్వ లగ్న కుజుడు కనెక్టివిటీ ఉంటుందో గ్రహానికి అంటే రాశికి, ఆ ఫైరీ నేచర్ పెరిగి ఈ తొందరపాటులో ఉద్యోగాలు వదిలేయడం, లేకపోతే ఉద్యోగంలో మారిపోవడం, మంచి ఇదేన్ని కొంచెం మనసుకు తీసుకొని ఇబ్బంది పడడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 21వ తేదీ నుంచి ఎప్పుడైతే చంద్రుడు అష్టమాధిపతి అష్టమంలో చంద్రరాశుల్లోకి శుక్రుడు వస్తున్నాడో, వీళ్ళు 21వ తేదీ నుంచి కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే, అంటే గోచార ఫలితాలు కాకుండా నార్మల్గా అసలు ఎలా ఉండబోతుంది? అంటే నార్మల్గా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అంటే ఇవి మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోచారము. పర్సనల్ చార్ట్ ఈజ్ వెరీ అక్యురేట్లీ మీకు ఏ స్టెప్ తీసుకోవాలి, మీరేమిటి, మీకు గతంలో జరిగిన అంశం ఏమిటి, ఫ్యూచర్లో ఎక్కడ మీకు మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వబోతున్నాయి, అది గుడ్ లక్ కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెప్తుంది. అందులో చాలామందికి సందేహం ఏంటంటే ఇక్కడ పర్సనల్ చార్ట్ నిజంగా ఎందుకు చెప్పించుకుంటాం అనే క్లారిటీ చాలామందికి లేదు. ఏమనుకుంటారంటే ఏలినాటి శని ఉంది చూసుకోవడానికి, సర్పదోషం ఉందేమో చూసుకోవడానికి, లేకపోతే ఏదో మన నారాయణ బలి, మన ఆశ్లేష బలి అంటారు, ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికోసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలుస్తున్నామంటే అది ఆపరేషన్ కోసం కలవం కదండి. ప్రతిసారి కూడా మన బాడీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం తక్కువగా ఉన్నాయి, వైటమిన్స్ తక్కువగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, అసలు ఎందుకు బాధపడుతున్నారు మీరు అనేది ఎలా ఉంటుందో మెడికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆస్ట్రాలజీలో కూడా లగ్నం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, లగ్నం చెప్తుంది అది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ దేవతా ఉపాసన చేస్తే, లేకపోతే మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు హైలైట్ అవుతారు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. కానీ ఎలా అవ్వాలనేది చెప్పేది ఆస్ట్రాలజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ చాలా అవసరం, ఎవరికైనా కూడా. ఆఖరికి అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు అందరికీ డబ్బులు కావాలి, అవునా కదా? అయితే వాళ్ళకి ఏ మార్గంలో వస్తుందనేది తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా, ఎందుకంటే దానికి చదువుకి సంబంధం ఉంటుంది. చాలామంది లైఫ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక మార్గంలో ధనయోగం ఉంటుంది, వీళ్ళు చదివిన మార్గం మరొకటి అవుతుంది. అందుకని చాలామంది చూడండి, అయ్యో మేము పలానా బీటెక్ చేశానండి కానీ అకౌంట్ సెక్షన్లో జాబ్ చేస్తున్నానండి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ చదివాను యాక్టర్ అయ్యానంటాడు. మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని 7 years చదివాము ఏమిటిది. కానీ నేనేమంటానంటే మీరు చిన్నప్పుడే కనుక వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూసుకుంటే వీళ్ళు ఆ రంగాల్లో కనుక వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు.
ఏంటంటే ఇక్కడ హాబీగా నేర్చుకునేటువంటి విద్యలు వేరు, ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే విద్యలు వేరు. ఈ క్లారిటీ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కొంతమందికి రకరకాల శాపాలు ఉంటాయి. అంటే మాతృశాపం అంటే అన్నదమ్ములతో గొడవలు, మాతృశాపం సొంత తల్లితోనే, సొంత తల్లే కొడుకుల మీద కేసు పెట్టిన కేసెస్ నేను చాలా చూశాను. పితృశాపం లేదా తండ్రితో బాగోపోవడం ఎందుకు అవుతాయంటే వీళ్ళకి 3వ స్థానం పాడైంది అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదో మనం తప్పు చేసాం, సో ఇక్కడ నువ్వు ఎలా జీవించాలని చెప్తుంది మన పర్సనల్ చార్ట్. లేకపోతే నువ్వు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ 3rd హౌస్ పాడైతే కూడా ఇబ్బంది వస్తుంది. ఏ రోజుల్లో చేయకూడదు, ఏ రోజుల్లో నువ్వు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకూడదు అనే ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ సైడ్ అంటే ఎప్పుడు మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు, అసలు ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, మీరు అసలు ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ప్రాపర్టీ మూలంగా బాగోలేదు అనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ కొనడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది, గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా అతనికి బాగాలేదని తెలిసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే తల్లిదండ్రుల పేరు మీదో కొనుక్కుంటే ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ ఉండదు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఒకటే కాదు, 4వ స్థానం పాడైతే ఈవెన్ వెహికల్ కొనుక్కున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అది పర్టికులర్గా తెలుసుకోవాలి. సంతాన అభివృద్ధి కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. కొంతమంది చూడండి విదేశాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఇక్కడ నుంచి పాపం తల్లిదండ్రులు మనీ పంపిస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు సెటిల్ అవుతారా, నేను ప్రతి నెల 1,00,000-2 లక్షలు పంపించలేకపోతున్నాను, అప్పులు చేసిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుందంటే అబ్బా వీడేదో ఇక్కడేదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకున్న అయిపోను, ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఎందుకు పంపించామరా బాబు అనుకుంటూ ఉంటారు. ఆ అప్పు మీద అప్పు ఎందుకు అవుతుంటాయంటే 6వ స్థానం పాడవుతుంది. సో మనం వెరీ క్లియర్గా ఈ ఆస్ట్రాలజీలో ఇప్పుడు అసలు మనం అప్పు చేసి పంపించవచ్చు ఒక పిల్లవాడిని, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్ అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు చేసేసి పంపించి అబ్బాయికి అది పనికిరాక వీళ్ళకి అదేమి కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడేదో తర్వాత ఒక జాబ్ చేసుకుంటూ ఉండేదానికంటే ఈ అప్పు చేసి పంపించే ఇది మనకు ముందే తెలిస్తే వీళ్ళు 1 కోటి రూపాయలు సేవ్ అవుతారు కదా. ఒక ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా మనకు చూడడం వస్తే 1 కోటి కాదు కొన్ని కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి మనకి. డబ్బులు పక్క పెట్టండి, మానసిక స్ట్రెస్ ఎంత ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత స్ట్రెస్ పెడతారండి, రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం పోయింది. అలాగా అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. మీరు ఏ దేవతను ఉపాసిస్తే మంచిదో చెప్తుంది, మీకు ఎప్పుడు రైట్ టైమో చెప్తుంది, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది, ఏ రిలేషన్ మీకు బాగుంటుందో చెప్తుంది. కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది, వాళ్ళకి తెలియక వివాహం చేసుకుని గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి మళ్ళీ దాని తర్వాత డివోర్స్లు అయిపోయి అదొక 4-5 సంవత్సరాల ప్రాసెస్, మళ్ళీ గొడవలు గందరగోళాలు, ఇంకొక సెకండ్ మ్యారేజ్ విషయంలో ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చేసుకోవడం. ఇవన్నీ కాకుండా ముందే తెలుసుకుంటే అర్క వివాహమా కుంభ వివాహం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకొని సేవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయిగా. సో ఇటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు ఆస్ట్రాలజీలో. సంశయించుకుంటున్నాం, డౌట్ఫుల్గాను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.